Welcome to IACE. Let us start explanation for vocabulary day 24. Okay. Let us start with the first question. So first question మనం ఏం చేద్దామంటే డైరెక్షన్స్ చూద్దాం. ఓకే, డైరెక్షన్స్ మనకి ఏమున్నాయి చూడండి. ఏ వర్డ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఈచ్ క్వశ్చన్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్ వేర్ the word has been used in a contextually and grammatically correct manner. If the word has been used incorrectly in all the statements, mark E, that is none of these as your answer. అంటే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ మనకి యూసేజ్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, మనకి ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ ని ప్రాపర్ గా ఎక్కడ యూజ్ చేశారు, ప్రాపర్ గా యూజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, కాంటెక్స్ట్ వైజ్ కరెక్ట్ గా ఉండాలి, గ్రామటికల్ గా కూడా కరెక్ట్ గా ఉండాలి. అలాంటి స్టేట్మెంట్ ని మనం ఆన్సర్ గా చూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఎక్కడా కూడా మనకి అలాంటి స్టేట్మెంట్ లేకపోతే అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఆ వర్డ్ చూద్దాం. రైట్, ఆ వర్డ్ మనకి ఏముంది, బి రెఫ్ట్ అనే వర్డ్ ఉంది అనుకున్నా. బి రెఫ్ట్ ఏ వర్డ్ ఉంది అక్కడ, బి రెఫ్ట్. సో మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి వర్డ్స్ వచ్చాయి అనుకోండి, బి రెఫ్ట్ లాంటి వర్డ్ అంటే బి ఉన్న వర్డ్స్ వచ్చాయి అనుకోండి. రైట్, అక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకేనా, సో బీతో ఉన్న కాన్సెప్ట్. రైట్, నార్మల్గా ఇలా వచ్చింది అనుకోండి, బి4 అన్నాం అనుకోండి, బి4. ఓకే, నెక్స్ట్ మనకి బి హైండ్ అన్నాం అనుకోండి. ఓకే, బి4 బి హైండ్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిలో మనకి ఏముంది, బి ఉందండి. ఇక్కడ కూడా వచ్చి మనకి బి4 బిహైండ్. మనకి ఇక్కడ 4 అంటే మీనింగ్ ఏంటంటే ముందు. 4 అంటే మీనింగ్ ఏంటి, ముందు. హైండ్ అంటే మీనింగ్ ఏంటంటే వెనక. సో 4 అంటే ముందు, హైండ్ అంటే మీనింగ్ ఏంటి, వెనక. అంటే మనకి ఏం చెప్తున్నాయంటే పొజిషన్స్ గురించి చెప్తున్నాయండి. దేని గురించి చెప్తున్నాయి, పొజిషన్. ముందు వెనక అంటున్నామంటే మనకి ఏం చెప్తున్నాయి, పొజిషన్. ఈవెన్ మనకి బిసైడ్ తీసుకున్నాం అనుకోండి, బి సైడ్. ఓకేనా, సో బిసైడ్ తీసుకున్నా కానీ సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, బి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, బి వచ్చింది, సైడ్. ఇక్కడ మనకి ఈ సైడ్ కూడా మనకి ఏంటి, పొజిషన్ గురించి చెప్తారు. రైట్, మనకి పొజిషన్ గురించి చెప్తే అవన్నీ ఏమైతాయంటే ప్రిపోజిషన్స్ అవుతాయండి. ఏమైతాయి, ప్రిపోజిషన్స్. ఎప్పుడైనా సరే మనకి సో పొజిషన్ గురించి చెప్తే ఏమైతాయి, మనకి ప్రిపోజిషన్స్. ఇక్కడ మనకి 4 అంటే ముందు, హైండ్ అంటే వెనక, సైడ్ అంటే పక్కనే. ఇవన్నీ మనకి పొజిషన్ గురించి చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఏమైతే మనకి ప్రిపోజిషన్. అంటే ఇక్కడ మనకి బి ఉన్నప్పటికీ ఇవన్నీ ఏమైతే మనకి ప్రిపోజిషన్స్ అవుతాయి. ఎందుకంటే ఇవి మనకి ఏం చెప్తున్నాయి, సో పొజిషన్స్ గురించి చెప్తున్నారు. రైట్, ఇప్పుడు మీకు ఇంకో వర్డ్ రాస్తాం చూడండి. రైట్, ఆ వర్డ్ మనకి ఏంటంటే బి సీజ్ అన్నాం అనుకోండి, బి సీజ్. బి సీజ్ అంటే బి సీజ్డ్. ఓకే, ఇక్కడ మాత్రం మనకి సో బి ఓకే, బి పక్కన పెట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, సీజ్. ఏమొచ్చింది, సీజ్. ఇక్కడ 4 అనేది మనకి ఏంటి, ప్రిపోజిషన్ కాబట్టి బిఫోర్ ఏమైంది, ప్రిపోజిషన్. ఇక్కడ మనకి బి మనకి పక్కన పెడితే సీజ్ మనకి ఏంటి, వర్బ్. సీజ్ మనకి ఏంటి, వర్బ్. కాబట్టి బి సీజ్ కూడా ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. బి సీజ్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, మరి బి సీజ్ అంటే మీనింగ్ ఎలా చెప్తాం మనం, ఇక్కడ మనకి సీజ్ అంటే మీనింగ్ ఏంటి, సరౌండ్. సీజ్ అంటే మీనింగ్ ఏంటి, సీజ్ చేయడం అంటామా లేదా. సో ఒక ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్ ని సీజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, చుట్టుముట్టాన్ని ఏమంటాం, సీజింగ్ అంటాం. రైట్, అంటే మీనింగ్ ఏమైందంటే సరౌండ్ అనే మీనింగ్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి, సరౌండ్. కాబట్టి బిసీజ్ అన్న మీనింగ్ ఏమైందంటే మనకి సరౌండ్ అనే మీనింగ్ వస్తుంది. బిసీజ్ అన్న మీనింగ్ ఏమొస్తుంది మనకి, సరౌండ్. సో ఈ విధంగా మనకి ప్రిపోజిషన్ అయితే ఇలా ఉంటుంది, వర్బ్ అయితే ఇలా ఉంటుందండి. బిసీజ్ కాబట్టి ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి, సీజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, సరౌండ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. రైట్, సో ఇక్కడ మనం చూద్దాం. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో చూసినట్టయితే మనకి సో మనకి ఏమొచ్చింది, బి రెఫ్ట్. మనకి రెఫ్ట్ అనేది మనకి ఏంటంటే పాస్ట్ టెన్స్ ఫామ్ అండి. దానికి సో ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఏమైందంటే ఓకేనా, ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఏంటంటే మనకి రీవ్. ఓకే, రీవ్, రెఫ్ట్, రెఫ్ట్. సో రీవ్, రెఫ్ట్. ఓకే, నార్మల్ గా మనకి రీవ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లండర్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, ప్లండర్. లేదంటే సో స్టీల్ అని చెప్పొచ్చు, లేదంటే రోబ్ అని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి. రైట్, నార్మల్ గా రీవ్, రెఫ్ట్. రీవ్ అంటే మీనింగ్ ఏంటి, దొంగతనం చేయడం. ఓకేనా, అటాక్ చేసి ఫోర్స్ఫుల్ గా ఎవరి నుంచి అయినా సరే మనకి లాక్కుంటే దాన్ని ఏమంటామంటే రీవ్ అంటాం. రైట్, సో దాన్ని ప్లండర్ అనొచ్చు, రోబ్ అనొచ్చు, లేదంటే స్టీల్ అనొచ్చు. రీవ్, రెఫ్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, బి. బి పక్కన పెడితే మనకి ఏమొచ్చింది, రెఫ్ట్ అంటే ఏమనుకున్నాం మనం, సో దోచుకోవడం. రైట్, సో ఎవరి నుంచి అయినా మనం దోచుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఎవరి నుంచి అయినా దోచుకున్నాం అనుకోండి, మన దగ్గర ఆ ఐటమ్స్ ఉంటాయి కానీ కోల్పోయిన వ్యక్తి దగ్గర ఐటమ్స్ ఉంటాయా, లేవు. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే కోల్పోతాడు. అలా కోల్పోవడం ఏమంటామంటే బీరెఫ్ట్ అంటామండి. ఏమంటాము, బీరెఫ్ట్. మనము వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటున్నాం కాబట్టి ఆ పర్సన్ దగ్గర ఆ వస్తువులు ఇంకా ఉండవు. అలా ఉండకపోవడం ఏమంటాం మనం, ల్యాక్ ఆఫ్ అంటాం. ఏమంటాము, ల్యాక్ ఆఫ్. సో అలా ల్యాక్ ఆఫ్ అవడానికి రీజన్ ఏంటి, ఆ పర్సన్ నుంచి మనం దోచుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమంటామంటే డిప్రైవ్ చేస్తున్నాం. అబ్బాయిని ఏం చేస్తున్నాం మనం, లేదంటే ఆ పర్సన్ మనం ఏం చేస్తున్నాం, డిప్రైవ్ అంటున్నాం. కాబట్టి
బి రెఫ్ట్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే సో ల్యాక్ ఆఫ్ అవుతుంది, లేదంటే డిప్రైవ్ అవుతుందండి. ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ లేదంటే డిప్రైవ్. ఎందుకంటే వాడి నుంచి మనం ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తున్నాం కాబట్టి, స్టీల్ చేస్తున్నాం, రోప్ చేస్తున్నాం కాబట్టి వాడి దగ్గర ఇంకా ఉండదు. కాబట్టి ఏమైపోతాడు? ల్యాక్ ఆఫ్ సంథింగ్ లేదంటే డిప్రైవ్ ఆఫ్ సంథింగ్ అని మీనింగ్ వస్తుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. రైట్? సో బి రెఫ్ట్ అంటే ఇది వర్బ్. సో మీనింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ సంథింగ్ లేదంటే ఏమవచ్చు మనకి? డిప్రైవ్డ్ ఆఫ్ సంథింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ వర్డ్ మనకి మీనింగ్ గుర్తుంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పాసిబిలిటీస్ చూద్దాం. రైట్? సో మనకి ఈ బి రెఫ్ట్ అనేది ఇక్కడ ఎలా యూజ్ చేశారు? యాడ్జెక్టివ్ సెన్స్ లో యూజ్ చేశారండి. రైట్? సో చూద్దాం ఇక్కడ మనకి ఏ మీనింగ్ వస్తుందో. రైట్? సో బి రెఫ్ట్ మనకి ఏమనుకున్నాం మనం? డిప్రైవ్ లేదంటే ఏమనుకున్నాము? ల్యాక్ ఆఫ్, లేకపోవడమే. ఇప్పుడు మనకి ఈ మీనింగ్ అనేది ఎక్కడ సరిపోతుందో చూద్దాం. రైట్? ద డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఇట్ ఈస్ బిరెఫ్ట్ ఆఫ్ కలర్ అండ్ ప్యాటర్న్. ఓకేనా? సో ఇక్కడ మనకి బిరెఫ్ట్ అనేది ఇక్కడ ఎలా యూజ్ చేశారు? యాడ్జెక్టివ్ గా యూజ్ చేశారు. ఎందుకు యాడ్జెక్టివ్ గా యూజ్ చేశారు? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రెఫ్ట్ అనుకున్నామా లేదా? కాబట్టి రెఫ్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి? V3 అవుతుంది. ఏమవుతుంది? V3. నార్మల్ గా మనకి V3ని కానీ V4ని కానీ ఎలా యూజ్ చేయొచ్చు? యాడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు. కాబట్టి బి రెఫ్ట్ ఎలా యూజ్ చేస్తున్నాం మనం? V3ని యాడ్జెక్టివ్ సెన్స్ లో వాడుతున్నాం కాబట్టి సరిపోయింది. రైట్? అంటే ఇది గ్రామటికల్ గా సరిపోయింది. ఇప్పుడు మీనింగ్ వైజ్ సరిపోతుందో చూద్దాం. రైట్? ద డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. డ్రెస్ ఎలా ఉందంట? బ్యూటిఫుల్ గా ఉందంట. బట్ ఇట్ ఈస్ బి రెఫ్ట్ ఆఫ్ కలర్ అండ్ ప్యాటర్న్. కానీ అందులో ఏం లేదు? కలర్ లేదంట. కలర్ లేదు, ప్యాటర్న్ లేదు. డ్రెస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది కానీ దానిలో ఏం లేదు? సో బిరెఫ్ట్ ఆఫ్ కలర్ అండ్ ప్యాటర్న్. సో ల్యాక్ ఆఫ్ కలర్ అండ్ ప్యాటర్న్. కాబట్టి డిప్రైవ్డ్ ఆఫ్ కలర్ అండ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు లేదా? ల్యాక్ ఆఫ్ అని చెప్పొచ్చు లేదా? కాబట్టి ఇది మనకి ఏమైంది? మనకి మీనింగ్ వైజ్ కరెక్ట్ గానే ఉంది. సో గ్రామటికల్ గా యాడ్జెక్టివ్ కాబట్టి అది కూడా కరెక్ట్ గానే ఉంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి ప్రాపర్ సెన్స్ వచ్చింది. రైట్? నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. అక్కడ సెకండ్ స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డిడ్ లిటిల్ టు ఇంపాక్ట్ మచ్ బిరెఫ్ట్ బ్రేక్ త్రూ. ఓకేనా? సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డిడ్ లిటిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ నథింగ్ అని. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకి ఆర్టికల్ రాలేదనుకోండి, లిటిల్ తో ఇలా వచ్చింది అనుకోండి, లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్, వీటి మధ్య మీకు డిఫరెన్స్ తెలియాలండి. ఓకేనా? లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్. ఎప్పుడైనా మనం లిటిల్ అంటున్నాం అనుకోండి, లిటిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ జీరో ఉంటే దాన్ని ఏమంటామంటే లిటిల్ అంటామండి. ఆర్టికల్ ఏమీ లేకుండా జస్ట్ లిటిల్ వస్తే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ జీరో. అలా కాకుండా మనకి ఆర్టికల్ ఏ వచ్చింది అనుకోండి, ఆర్టికల్ ఏ వస్తే దాని మీనింగ్ ఏంటంటే సమ్ అని. ఓకేనా? సో ఏ లిటిల్ అంటే మీనింగ్ ఏంటి? సమ్. ఓకే? అలా కాకుండా మనకి ఆర్టికల్ దా వచ్చింది అనుకోండి, దా లిటిల్, అప్పుడు ఏమైందంటే ఆల్ ద అవైలబుల్. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్? సో లిటిల్, ఏ లిటిల్, దా లిటిల్. లిటిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ జీరో. ఏ లిటిల్ అంటే మీనింగ్ ఏంటి? సమ్. దా లిటిల్ మీనింగ్ ఏంటి? ఆల్. ఇక్కడ చూస్తే మనకి ఏముంది? ఇక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డిడ్ లిటిల్ అంటే ఏమీ చేయలేదు. సో డిడ్ లిటిల్ టు ఇంపాక్ట్ మచ్ బిరెఫ్ట్ బ్రేక్ త్రూ. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? బ్రేక్ త్రూ గురించి మాట్లాడుతున్నాము. బ్రేక్ త్రూ గురించి చెప్పేటప్పుడు మనకి బిరెఫ్ట్ బ్రేక్ త్రూ అంటామా? నో, వీ కెనాట్ సే. చెప్పలేము అంటే ల్యాక్ ఆఫ్ బ్రేక్ త్రూ అంటామా? నో, అలా చెప్పకూడదు. కాబట్టి మనకి ఇక్కడ ఏం రాకూడదు? బిరెఫ్ట్ రాకూడదు. ఈ ప్లేస్ మనకి ఏం రావచ్చు? మచ్ నీడెడ్. ఏం చెప్పొచ్చు మనకి? మచ్ నీడెడ్. ఇక్కడ నేను నీడెడ్ అనే వర్డ్ ఎలా చెప్పగలిగానంటే మనకి ఏంటది? కలకేషన్. ఏంటి మనకి అది? కలకేషన్. మనం ఇప్పుడు కూడా ఏమంటామంటే మచ్ నీడెడ్ డెవలప్మెంట్ అంటాము, మచ్ నీడెడ్ ఎంకరేజ్మెంట్ అంటాము. సో ఆ విధంగా. రైట్? మచ్ నీడెడ్ ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు, మచ్ నీడెడ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు, మచ్ నీడెడ్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి బిరెఫ్ ప్లస్ ఏం రావాలి? నీడెడ్ అనే వర్డ్ రావాలి కానీ ఏం రాకూడదు? బి రెఫ్ అనే వర్డ్ రాకూడదు. అప్పుడు మీనింగ్ మారిపోతుంది. కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ ప్రాపర్ గా లేదు. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకేనా? సో థర్డ్ స్టేట్మెంట్ చూసినట్టయితే మనకి ఏముందో చూడండి. ద సడన్ డెమిస్. మనకు నార్మల్ గా డెమిస్ అంటే మీనింగ్ ఏంటంటే డెత్ అని చెప్పొచ్చు అండి. డెమిస్ అంటే మీనింగ్ ఏంటి? డెత్ అని చెప్పొచ్చు, చనిపోవడం. రైట్? సో ద సడన్ డెమిస్ ఆఫ్ హిస్ లవర్ హ్యాస్ లెఫ్ట్ హిస్ లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఓకేనా? సో ఆ అబ్బాయి యొక్క లవర్ చనిపోవడం వల్ల ఆయన ఏమైపోయాడు? మనకి ఏం లేదు, ఆయనకి హ్యాపీనెస్ లేదు, ప్రాస్పరిటీ లేదు, ల్యాక్ ఆఫ్ అని చెప్పొచ్చు లేదా? డిప్రైవ్డ్ ఆఫ్. ఓకేనా? హిస్ లైఫ్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఆయన లైఫ్ లోంచి ఏమీ లేదు ఇప్పుడు. సో హ్యాపీనెస్ లేదు, ప్రాస్పెరిటీ కూడా లేదు అంటాం కాబట్టి బిరెఫ్ట్ అనే సెన్స్ లో వాడొచ్చు లేదా? కాబట్టి ఇక్కడ మనకి బిరెఫ్ట్ అనేది ప్రాపర్ గానే ఉంది. అంటే మనకి థర్డ్ స్టేట్మెంట్ లో బిరెఫ్ట్ ప్రాపర్ గానే ఉంది. మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ లో, థర్డ్ స్టేట్మెంట్ లో ప్రాపర్ గా యూజ్ చేశారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 3. 1 and 3 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకే? 1 and 3. సో మనకి 1 and 3 ఎక్కడ వచ్చిందో చూడండి. ఓన్లీ 1 and 3. సో 2 and 3. సో ఆబ్వియస్గా మనకి ఏమైందంటే ఓన్లీ 1 and 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి.
Now let us go for the next question. Let us answer second question. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ మనకి సేమ్ డైరెక్షన్స్. ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ని మనం ఏ స్టేట్మెంట్ లో ప్రాపర్ గా యూజ్ చేశారో దాన్ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో మనకి అడిగిన వర్డ్ ఏంటో చూద్దాం. రైట్, అడిగిన వర్డ్ మనకి ఏంటంటే అబ్ఫస్కేట్. ఓకే, అడిగిన వర్డ్ మనకి ఏంటి, అబ్ఫస్కేట్. ఓకే, ఈ వర్డ్ చూస్తున్నాం అనుకో, మనకి వర్డ్ చూడగానే మనకి ఫస్ట్ ఏం తెలియాలంటే అది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలి. రైట్, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే చివరి ఏమొచ్చిందో చూడండి, ఏటీఈ. చివరి ఏమొచ్చింది, ఏటీఈ. సో మనకి ఎప్పుడైనా సరే చివర ఏటీఈ వస్తే ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. రైట్, ఇలా ఉందనుకోండి, క్రియేట్. ఓకే, క్రియేట్, డీవియేట్. ఓకే, ఫ్లక్చుయేట్ అంటున్నాం అనుకోండి, ఫ్లక్చుయేట్. ఇవన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి, ఏటీఈ, ఏటీఈ, ఏటీఈ. ఇలా ఏటీఈతో ఎండ్ అయితే ఏమైతాయి అంటే అవి వర్బ్స్ అయితే అండి. ఏమైతాయి, వర్బ్స్. మనకి ఎందుకు వెబ్ అని చెప్పగలుగుతున్నాము, వీటికి ఐఎన్జీ యాడ్ చేయొచ్చు లేదా, క్రియేట్, క్రియేటింగ్. ఓకేనా, డీవియేట్, డీవియేటింగ్, ఫ్లక్చుయేట్, ఫ్లక్చుయేటింగ్. అంటే వీటన్నిటికి మనం ఏం యాడ్ చేయొచ్చు, ఐఎన్జీ యాడ్ చేయొచ్చు. ఇలా ఐఎన్జీ యాడ్ చేయగలుగుతున్నాం కాబట్టి అవి ఏమైతాయి, వర్బ్స్ అవుతాయి. ఎప్పుడైనా సరే మనం ఒక వర్డ్ కి ఐఎన్జీ యాడ్ చేయగలిగితే అవి ఏమైతాయి అంటే వర్బ్స్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఏంటి, వర్బ్స్. ఇప్పుడు మనకి వీటికి నౌన్స్ ట్రై చేద్దాం. రైట్, క్రియేట్ కి నౌన్ ఏమవుతుందంటే క్రియేషన్ అవుతుందండి. ఏమవుతుంది, క్రియేషన్. ఫ్లక్చుయేట్ కి డీవియేట్ కి ఏమవుతుంది, డీవియేషన్, డీవియేషన్. ఓకే, సో ఫ్లక్చుయేట్ కి ఏమవుతుంది, ఫ్లక్చుయేషన్, ఫ్లక్చుయేషన్. ఇక్కడ మనకి ఏమొస్తుందో చూడండి, టిఐఓఎన్, టిఐఓఎన్, టిఐఓఎన్. సో అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి చివర ఏటీఈ వస్తే వర్బ్ అవుతుంది, టిఐఓఎన్ వస్తే నౌన్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ మనకి అబ్ఫస్కేట్ ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది, వర్బ్. ఇప్పుడు మనకి మీనింగ్ చూద్దాం. రైట్, అబ్ఫస్కేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే డెలిబరేట్లీ, ఓకే, డెలిబరేట్లీ మేక్ సంథింగ్, మేక్ సంథింగ్ రైట్ అన్క్లియర్ ఆర్ కాంప్లికేటెడ్. ఓకేనా, డెలిబరేట్లీ మేక్ సంథింగ్ అన్క్లియర్ ఆర్ కాంప్లికేటెడ్, అన్క్లియర్ ఆర్ కాంప్లికేటెడ్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి సింపుల్ గా ఏం చెప్పొచ్చు, మనం కాంప్లికేట్ చేయడం. ఓకేనా, కాంప్లికేట్ చేయడాన్ని ఏమనొచ్చు మనం, అబ్ఫస్కేట్ అనొచ్చు. ఓకేనా, సో ఇంకేం చెప్పొచ్చు మనం ఇక్కడ, మనకి బ్లర్ చేయడాన్ని కూడా ఏమనొచ్చు మనం, అబ్ఫస్కేట్ అనొచ్చు. ఇంకేం చేయొచ్చు మనం ఇక్కడ మనకి, రైట్, సో అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి, అన్క్లియర్. ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఏంటో వర్డ్స్ మనకి కాంప్లికేట్ చేయడానికి మనం ఏమనొచ్చు, అబ్ఫస్కేట్ అనొచ్చు. బ్లర్ చేయడానికి కూడా ఏమనొచ్చు మనం, అబ్ఫస్కేట్ అనొచ్చు. అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి, అన్క్లియర్. కాబట్టి వీటన్నిటికీ ఈ మీనింగ్ చూసుకోవచ్చు. రైట్, సో అబ్ఫస్కేట్. ఇప్పుడు మనకి ఆ వర్డ్ యొక్క సో ప్రాపర్ కాంటెక్స్ట్ అంటే ప్రాపర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని స్టేట్మెంట్స్ లో ఉందో లేదో చూద్దాం. రైట్, సో ఫస్ట్ వన్, ద గజెట్ ఈస్ ద మౌత్ పీస్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మనకి నార్మల్ గా మ్యాగజైన్స్ అంటాం కదా, సో మ్యాగజైన్స్, గజెట్స్ ఇవన్నీ ఏంటంటే ప్రింట్ మీడియా. సో ప్రింట్ మీడియా అని చెప్పొచ్చు. ఓకేనా, సో ద గజెట్. ఓకే, ద గజెట్ ఈస్ అ మౌత్ పీస్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మనకి మౌత్ పీస్ అంటే మీనింగ్ ఏంటంటే సో గవర్నమెంట్ సో ఏం చెప్పాలనుకుంటుందో యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేసేటట్టుగా ఉంటుందని ఏమంటామంటే మౌత్ పీస్ అంటామండి. ఏమంటాము, మౌత్ పీస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్, ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందనుకోండి. రైట్, వైఎస్ఆర్సీపీ పార్టీకి మౌత్ పీస్ అంటే ఏమవుతుంది, సాక్షి న్యూస్ పేపర్ అలా అనమాట. రైట్, సో అదేవిధంగా లేదంటే మనకి శివసేన పార్టీ ఉందనుకోండి. రైట్, వాటికి మౌత్ పీస్ అంటే ఏమవుతుంది, సామ్నా ఇలా అనమాట. అంటే వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేస్తుందని ఏమంటామంటే మౌత్ పీస్ అంటారండి. ఓకేనా, సో రైట్, ద గజెట్ ఈస్ ద మౌత్ పీస్ ఆఫ్ గవర్నమెంట్ బట్ సమ్ టైమ్స్ ఈవెన్ ద బెస్ట్ పాలసీస్ ప్రెసెంట్ దేర్ సఫర్ ఫ్రమ్ అబ్ఫస్కేషన్. అంటే మీనింగ్ ఏంటంటే మనకి సో ఈవెన్ దో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ గజెట్ ఎవరిది, ఆ గవర్నమెంట్ది. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పొచ్చు. అయినప్పటికీ అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు అపోజ్ చేయలేరు కదా, సో ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అలా సపోర్ట్ చేసి ఆ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా అది ఎలా లేదంట, క్లియర్ గా లేదంట. క్లియర్ గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో క్లియర్ గా చెప్పలేకపోతున్నారు అనే సెన్స్ రావాలి. రైట్, అలా వచ్చిందా చూడండి ఇక్కడ, ద గజెట్ ఇన్ ద మౌత్ పీస్, ద గజెట్ ఈస్ ద మౌత్ పీస్ ఆఫ్ గవర్నమెంట్ బట్ మౌత్ పీస్ అయినప్పటికీ సమ్ టైమ్స్ ఈవెన్ ద బెస్ట్ పాలసీస్ ప్రెజెంట్ దేర్ సఫర్ ఫ్రమ్ అబ్ఫస్కేషన్. అంటే సో బెస్ట్ పాలసీస్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ అబ్ఫస్కేషన్ మీనింగ్ ఏంటి, అన్క్లియర్. కాబట్టి ఇక్కడ సరిపోయిందా లేదా, సో ఇక్కడ మనకి కాంటెక్స్ట్ కూడా సరిపోయింది. మనకి ఏమొచ్చింది మనకి, సో కాంటెక్స్ట్ వైజ్ మనకి అన్క్లియర్ సరిపోయింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకున్నా కానీ మనకి ఏమొచ్చింది, ఫ్రమ్ మనకి ఏంటి, ప్రిపోజిషన్. తర్వాత మనకి ఏం రావాలి, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావాలి. రైట్,
ఇప్పుడు కూడా మనకి ప్రిపోజిషన్ తో ఏం రావాలి, నౌన్ రావాలి. మరి ఇది నౌన్ వచ్చిందా లేదా, TION. సో ఇక్కడ ఏమొచ్చింది, ATE. ATE వస్తే ఏమనుకున్నాము, వెర్బ్ అనుకున్నాము. TION వస్తే ఏమనుకున్నాము, నౌన్ అనుకున్నాము. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాము కదా, క్రియేట్ క్రియేషన్, డీవియేట్ డీవియేషన్, ఫ్లక్చుయేట్ ఫ్లక్చుయేషన్. కాబట్టి ATE తో ఎండ్ అయితే వర్బ్ అవుతుంది, TION తో ఎండ్ అయితే నౌన్ అవుతుంది. అంటే ఇది మనకి కాంటెక్స్ట్ వైజ్ సరిపోయింది, గ్రామటికల్ గా కూడా సరిపోయింది. కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గానే యూజ్ చేశారు, ఓకేనా. సో ఇలా మీరు రెండు చెక్ చేయాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెక్ చేయాలి, కాంటెక్స్ట్ కూడా చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, the police obfuscated the culprit and presented him in front of the magistrate within 24 hours of judicial custody. ఇక్కడ మనం ఏమంటున్నామంటే, సో పోలీసులు ఏం చేశారు, కల్ప్రిట్ అంటే ఎవరైతే క్రైమ్ చేస్తాడో, అంటే ఎవరైతే క్రైమ్ చేశాడు అని అక్యూజ్ చేయబడతాడో, సో వాడిని ఏమంటామంటే కల్ప్రిట్ అంటాం, రైట్. నార్మల్ గా ఈ కల్ప్రిట్ ఏం కావచ్చు, ఒక థీఫ్ కావచ్చు, ఒక దొంగ కావచ్చు, ఒక మర్డరర్ కావచ్చు, ఎవరైనా ఒక క్రిమినల్, జస్ట్ ఒక క్రిమినల్. ఆ క్రిమినల్ ని నార్మల్ గా పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి సో రైట్ ఎవరి ముందు పెడతారు, మెజిస్ట్రేట్ అంటే జడ్జి ముందు పెడతారు. అక్కడ ఫస్ట్ మనకి సో అరెస్ట్ చేయాలి, ఆ తర్వాత జడ్జి ముందు పెట్టాలి. సో ఇక్కడ ఏం జరగాలి, ఇక్కడ మనకి అరెస్ట్ జరగాలి. అప్పుడు ఏమనాలి, ద పోలీస్ అరెస్టెడ్ ద కల్ప్రిట్ అని చెప్పాలి, ఓకేనా. ద పోలీస్ అరెస్టెడ్ అని చెప్పాలి. కానీ మనకి ఏమొచ్చింది, అఫస్కేటెడ్. అఫస్కేటెడ్ మీనింగ్ ఏంటి మనకి, అన్క్లియర్, కాంప్లికేటెడ్. ద పోలీస్ కాంప్లికేటెడ్ ద కల్ప్రిట్ అంటామా, నో. కల్ప్రిట్ ని కాంప్లికేట్ చేశారంటామా, నో. సో కల్ప్రిట్ ని అరెస్ట్ చేశారని చెప్పాలి కానీ కాంప్లికేట్ చేశారని చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ మనకి అఫస్కేట్ రాకూడదు, ఏం రావాలి, ద పోలీస్ రైట్ ఏం చెప్పొచ్చు, అరెస్టెడ్ ద కల్ప్రిట్ అని చెప్పొచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకి ఆన్సర్ కాదు. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, ఓకేనా. ద లోన్ కాంట్రాక్ట్ వాజ్ ఫిల్డ్ విత్ లీగల్ వర్డ్స్ మెంట్ టు అఫస్కేట్ ట్రస్టింగ్ బారోవర్స్, ఓకేనా. ఇది మనకి సూట్ అవుతుంది, రైట్. ఇక్కడ మనకి ఏమున్నాము, లోన్ కాంట్రాక్ట్ అంటే ఎలా ఉందంటే మనకి ఫిల్డ్ విత్ లీగల్ వర్డ్స్, అందులో మనకి ఏమున్నాయంట, లీగల్ వర్డ్స్ ఉన్నాయంట. ఇలాంటి లీగల్ వర్డ్స్ ఏమంటారంటే జార్గాన్స్ అంటారు. జార్గాన్స్ మీనింగ్ ఏంటంటే స్పెషల్ వొకాబులరీ, అది అందరికీ అర్థం కావు. సపోజ్ మనకి సో కోర్టు యూజ్ చేసే వర్డ్స్ మనకి నార్మల్ గా అర్థం కావు, అదేవిధంగా పోలీసులు యూజ్ చేసే వర్డ్స్ మనకి నార్మల్ గా అర్థం కావు, అదేవిధంగా మనకి డాక్టర్స్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ మనకి చాలా వరకు అర్థం కావు. సో ఇలా మనకి వాళ్ళకి ఏముంటుందంటే ఒక స్పెషలైజ్డ్ వొకాబులరీ ఉంటుంది, రైట్. దాన్ని ఏమనొచ్చు మనం, సో జార్గాన్స్ అనొచ్చు. ఏమనొచ్చు మనకి జార్గాన్స్, అవి అందరికీ అర్థం కావు, రైట్. వాటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు, ద లోన్ కాంట్రాక్ట్, ఆ లోన్ కాంట్రాక్ట్ లో ఎక్కువగా ఏమున్నాయంట, లీగల్ వర్డ్స్ ఉన్నాయంట. ఆ లీగల్ వర్డ్స్ మనకి నార్మల్ గా అయితే అందరికీ అర్థం కావు కదా, అవి ఎందుకున్నాయి, మెంట్ టు అఫస్కేట్ ద ట్రస్టింగ్ బారోవర్స్ ని అవి ఏం చేస్తున్నాయి, అర్థం చేసుకోవడం కాంప్లికేట్ చేస్తున్నాయి. సో నార్మల్ గా ఆ లోన్ డాక్యుమెంట్ నార్మల్ గా ఉంటే మనం ఏం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏమున్నాయి, మంచి మంచి అంటే లీగల్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి, రైట్. అలా లీగల్ వర్డ్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి మనకు అర్థం కాకుండా అయిపోతున్నాం. కాబట్టి దాన్ని ఏం చెప్పొచ్చు అంటే అఫస్కేట్ మనకి ఏం రావాలి, టు కాంప్లికేట్ ట్రస్టింగ్ బారోవర్స్. సో కాంప్లికేటెడ్ సెన్స్ వస్తుంది లేదా, కాంప్లికేట్ అనే సెన్స్ వస్తుంది. అది కాకుండా దేంతో ఎండ్ అవుతుంది, ATE అంటే వర్బ్ వస్తుంది, 2 + V1 అంటే గ్రామటికల్ గా సరిపోయింది, కాంటెక్స్ట్ వైజ్ కూడా సరిపోయింది. కాబట్టి మనకి ఏంటి ఇక్కడ 1, 3. సో 1, 3 కాబట్టి మనకి ఏం రావాలంటే ఓన్లీ 1 and 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Okay, let us answer question number 3. Okay, సో మనకి సో సేమ్ డైరెక్షన్స్, క్వశ్చన్ నెంబర్ 3లో కూడా మనకి సేమ్ డైరెక్షన్, రైట్. ఇచ్చిన వర్డ్ ని ఎక్కడైతే ప్రాపర్ గా యూజ్ చేసామో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, రైట్. ఇచ్చిన వర్డ్ మనకి ఏముందంటే రీకాల్సిట్రెంట్. ఓకే, ఏముంది మనకి ఇక్కడ, రీకాల్సిట్రెంట్. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఈ రీకాల్సిట్రెంట్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలండి, ఓకేనా. రీకాల్సిట్రెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి చివరి ఏమొచ్చింది, ANT, చివరి ఏమొచ్చింది ANT. మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చివర ANT కానీ లేదంటే ENT కానీ వస్తే ఆల్రెడీ చెప్పుకున్నామని చాలా సార్లు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, రైట్. ఇలా ఉందనుకోండి, ఇంటెలిజెంట్, ఓకే, బ్రిలియంట్, ఇలా అన్నాం అనుకోండి. ఇంటెలిజెంట్ లో ఏమొచ్చింది ENT, బ్రిలియంట్ లో ఏమొచ్చింది ANT. రెండు ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్. ఎందుకు యాడ్జెక్టివ్స్ అవుతాయి, మనకి ఫస్ట్ మనకి సఫిక్స్ ANT ENT వచ్చాయి కాబట్టి యాడ్జెక్టివ్స్. అలా కాకపోయినా ఏం చెప్పొచ్చు అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నాం అనుకోండి, ఇంటెలిజెంట్ స్టూడెంట్. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఏమవుతాడు, నౌన్ అవుతాడు, ఇంటెలిజెంట్ ఏమవుతాడు, యాడ్జెక్టివ్, రైట్. అదేవిధంగా బ్రిలియంట్ స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంట్ ఏమవుతాడు, నౌన్ అవుతాడు, బ్రిలియంట్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. కాబట్టి ANT ENT ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ అయితే అండి, రైట్. ఇప్పుడు వీటికి నౌన్స్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే ఇంటెలిజెంట్ కి నౌన్ ఏమవుతుందంటే ఇంటెలిజెంట్కి ఏం తీసుకోవచ్చు అంటే ఇంటెలిజెన్స్ అని తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు, ఇంటెలిజెన్స్. బ్రిలియంట్కి ఏం తీసుకోవచ్చు అంటే బ్రిలియన్స్ అని తీసుకోవచ్చు, బ్రిలియన్స్.
అంటే ఇక్కడ మనకి ఏమొచ్చాయో చూడండి, ఇక్కడ ఈఎన్సిఈ ఏఎన్సిఈ, ఇలా ఈఎన్సిఈ ఏఎన్సిఈ వస్తే ఏమైతాయి అంటే నౌన్స్ అవుతాయి, ఇలా ఏఎన్టీ ఈఎన్టీ వస్తే ఏమైతాయి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్? కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇచ్చిన దాంట్లో ఏముంది ఏఎన్టీ. సో రీకాల్సిట్రెంట్ లో మనకి ఏమొచ్చింది ఏఎన్టీ వచ్చింది, కాబట్టి ఇది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది యాడ్జెక్టివ్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే రీకాల్సిట్రెంట్ మనకి ఏం తెలిసింది యాడ్జెక్టివ్ అని తెలిసింది. ఇప్పుడు దానికి మనం మీనింగ్ చూద్దాం, రైట్? సో మీనింగ్ ఏమవుతుందంటే అన్కోఆపరేటివ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి అన్కోఆపరేటివ్. సో దీనికి మనకి కొన్ని సినోనిమ్స్ ఉన్నాయి, రాస్తాం చూడండి, రైట్? ఇంట్రాక్టబుల్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి ఇంట్రాక్టబుల్. ఇంట్రాక్టబుల్ నార్మల్ గా మనకి ఏమంటామంటే ట్రాక్టబుల్ అంటామండి. ట్రాక్టబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈజీగా కంట్రోల్ చేయగలిగితే వాటిని ఏమంటాము ట్రాక్టబుల్ అంటాం. అలా కంట్రోల్ చేయలేకపోతే ఏమంటామంటే ఇంట్రాక్టబుల్ అంటాం. ఎందుకంటే ఇన్ అంటే మనకి ఏంటి నాట్, కోఆపరేటివ్ అన్కోఆపరేటివ్, ట్రాక్టబుల్ ఇంట్రాక్టబుల్. సో వీళ్ళని ఏమనొచ్చు అంటే సమ్ టైమ్స్ అగ్రెసివ్ అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చు మనకి అగ్రెసివ్. సో అగ్రెసివ్ గా ఉండే వాళ్ళు మనం చెప్తే వింటారా వినరు, అలాగ వినకపోతే వాళ్ళు ఏమంటామంటే అగ్రెసివ్ అంటామండి. ఏమంటాము అగ్రెసివ్. కాబట్టి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రీకాల్సిట్రెంట్ అంటే మనకి యాడ్జెక్టివ్, దానికి సినోనిమ్స్ కూడా ఏం తీసుకోవచ్చు అన్కోఆపరేటివ్ అని తీసుకోవచ్చు, ఇంట్రాక్టబుల్ అని తీసుకోవచ్చు, అగ్రెసివ్ అని తీసుకోవచ్చు. వీటి మనకి యాంటమ్స్ కావాలనుకోండి, అన్కోఆపరేటివ్ యాంటమ్ ఏమవుతుంది కోఆపరేటివ్ అవుతుంది, ఇంట్రాక్టబుల్ కి యాంటమ్ ఏమవుతుంది ట్రాక్టబుల్ అవుతుంది, అగ్రెసివ్ కి యాంటమ్ ఏమవుతుందంటే డొసైల్ అవుతుందండి. ఏమవుతుంది డొసైల్. మనం ఏమంటామంటే డొసైల్ యానిమల్స్ అంటాము, అగ్రెసివ్ యానిమల్స్ అంటామండి, రైట్? డొసైల్ యానిమల్స్ మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, అగ్రెసివ్ యానిమల్స్ మాత్రం మనం కంట్రోల్ చేయలేం. ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మనకి ఈ రీకాల్సెంట్ అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసింది, మీనింగ్ కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏ స్టేట్మెంట్ లో ప్రాపర్ గా యూజ్ చేశారో చూద్దాం, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే మనకి ఏముందో చూడండి. This is not the time to be recalcitrant in geopolitics as the supply chains have disrupted. Disrupted meaning ఏంటంటే కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతే ఏమంటామంటే డిస్రప్ట్ అంటామండి, ఓకేనా? డిస్రప్టెడ్ అండ్ ఎకనామీస్ హ్యావ్ సివియర్లీ ప్లమెటెడ్. ప్లమెటెడ్ మీనింగ్ ఏంటంటే సో స్టీప్ డ్రాప్ అని చెప్పొచ్చు, అంటే సడన్ ఫాల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం సడన్ ఫాల్ అని చెప్పొచ్చు, ఫాల్ అంటే స్టీప్ ఫాల్ అని చెప్పొచ్చు. సో మనకి ఏముంది మనకి ఎకానమీస్ అంట ఏమైనా ఎకానమీస్ డిస్రప్టెడ్, ఓకే? ఏమైనా మనకి సప్లై చైన్స్ ఏమైపోయినాయి డిస్రప్టెడ్ అయిపోయినాయి, ఎకానమీస్ ఏమైపోయినాయి ప్లమ్మేటెడ్, బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి. నెగిటివా పాజిటివా నెగిటివ్ ఎఫెక్ట్ అయినాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి జియో పాలిటిక్స్ ఎలా ఉండాలి, అందరూ కోఆపరేటివ్ గా ఉండాలా అన్కోఆపరేటివ్ గా ఉండాలా? ఆబ్వియస్ గా కోఆపరేటివ్ గా ఉండాలి, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఓకేనా? సో బయట నుంచి ఎక్స్టర్నల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం అంతా ఎలా ఉండాలి సో కోఆపరేటివ్ గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే కోఆపరేటివ్ గా ఉండాలి అని సెన్స్ రావాలి. సో మనకి ఏమొచ్చింది ఇట్ ఈస్ నాట్ ద టైం అంటున్నాం. ఇలా వచ్చింది అనుకోండి ఇట్ ఈస్ ద టైమ్ టు బి కోఆపరేటివ్ అంటాం. ఇట్ ఈస్ ద టైమ్ టు బి కోఆపరేటివ్. కానీ మనకి ఏమొచ్చింది ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు బి అంటే ఏం రావాలి మనకి ఇక్కడ నాట్ వచ్చింది, కాబట్టి మనకి ఏం రావాలంటే అన్కోఆపరేటివ్ అని రావాలి. ఏం రావాలి అన్కోఆపరేటివ్. సో అన్కోఆపరేటివ్ మనం ఏమంటాము రీకాల్సిట్రెంట్ అంటాం. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో మీనింగ్ కూడా సరిపోతుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా సరిపోతుంది కదా. సో కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో ప్రాపర్ గానే యూజ్ చేశారు, ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఎకానమీ సివియర్ గా ఎఫెక్ట్ అయ్యింది, అదేవిధంగా సప్లై చైన్స్ ఏమైపోయినాయి డిస్రప్ట్ అయిపోయినాయి. ఇవన్నీ మనకి ఏంటి యాడ్వర్స్ ఇంపాక్ట్స్, ఓకేనా? అంటే యాడ్వర్స్ ఎఫెక్ట్స్, ఓకేనా? యాడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటి అన్ఫేవరబుల్ ఎఫెక్ట్స్. ఇలాంటి అన్ఫేవరబుల్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు అందరూ కూడా ఎలా ఉండాలి కోఆపరేటివ్ గా ఉండాలి. జియో పాలిటిక్స్ అంటున్నాం కదా, జియో పాలిటిక్స్ ఎలా ఉండాలి కోఆపరేటివ్ గా ఉండాలి. సో ఎలా ఉండకూడదు అన్కోఆపరేటివ్ గా ఉండకూడదు. కాబట్టి అలా అన్కోఆపరేటివ్ మనం ఏమంటాము రీకాల్సిట్రెంట్. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో మనం ప్రాపర్ గా యూజ్ చేసాము, ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, ఓకే? సెకండ్ స్టేట్మెంట్ ఏముంది చూడండి. ద ఆర్బీఐ ఈజ్ రీకాల్సిట్రెంట్ దట్ ద జీడిపి ప్రొజెక్షన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 21 ఆర్ పాజిటివ్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ టేక్స్ అన్ ఎక్స్పాన్షనరీ స్టాండ్స్ ఇన్ ఫిస్కల్. నార్మల్ గా ఫిస్కల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు ఫైనాన్షియల్. నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చిందంటే ప్రొవైడ్ మనకి ఏమని చెప్పిద్ది అంటే కండిషన్. ప్రొవైడ్ మనకి ఏం చెప్పిద్ది కండిషన్. ఇప్పుడు మనకి ఏం రావచ్చు మనకి ద ఆర్బీఐ ఈజ్ రీకాల్సిట్రెంట్, ఆర్బీఐ ఈజ్ అన్కోఆపరేటివ్ దట్ ద జీడిపి ప్రొజెక్షన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 21 ఆర్ పాజిటివ్. మనకి ఏమంటున్నాము సో ఫైనాన్షియల్ ఇయర్ 21 కి మనకి ఎలా ఉన్నాయి మనకి పాజిటివ్ గా ఉన్నాయి. ఏం పాజిటివ్ గా ఉన్నాయి మనకి జీడిపి ప్రొజెక్షన్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆర్బీఐ ఎలా ఉంది సో పాజిటివ్ ప్రాస్పెక్ట్ ఉందా నెగిటివ్ ప్రాస్పెక్ట్ ఉందా పాజిటివ్ ప్రాస్పెక్ట్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చెప్పలేము ఇక్కడ మనకి రీకాల్సిట్ అంటే అన్కోఆపరేటివ్ అని చెప్పలేము. అప్పుడు ఏం చెప్పాలంటే ఆర్బీఐ ఈజ్ హోప్ఫుల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు ఆర్బీఐ ఈజ్ హోప్ఫుల్ దట్ ద జీడిపి ప్రొజెక్షన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 21 ఆర్ పాజిటివ్.
అలా చెప్పొచ్చు ఓకేనా. సో 21కి ఈ జీడిపి ప్రొజెక్షన్స్ అనేవి సో పాజిటివ్గా ఉన్నాయని హోప్ఫుల్గా చెప్పొచ్చు, లేదంటే ఎక్స్పెక్ట్ అని చెప్పొచ్చు, ఇలాంటి వర్డ్స్ చెప్పొచ్చు, కానీ అన్కోఆపరేటివ్ అనే వర్డ్ రాకూడదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్లో మనకి ప్రాపర్గా లేదు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకి ఆన్సర్ కాదు ఓకేనా. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద పర్సన్ ఎట్ మై ఆఫీస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లేజీ అండ్ రీకాల్సిటెంట్ టు న్యూ హాబీస్ అండ్ వెకేషన్స్. మనకి ఏమొచ్చింది, వాళ్ళ ఆఫీస్లో ఉండే ఆ పర్సన్ ఎలా ఉన్నాడంట, ఎక్స్ట్రీమ్లీ లేజీ, ఇంతవరకు కరెక్టే, అండ్ రీకాల్సిటెంట్, లేజీ అండ్ అన్కోఆపరేటివ్ కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏమొచ్చింది, టూ వచ్చిందండి ఓకేనా. అన్కోఆపరేటివ్ టు న్యూ హాబీస్ అని చెప్పలేము ఓకేనా. అన్కోఆపరేటివ్ ఓకే, అన్కోఆపరేటివ్ విత్ సమ్మన్ అని చెప్పొచ్చు, కానీ హాబీస్ కి అన్కోఆపరేటివ్ అని చెప్పలేం. కోఆపరేషన్ అనేది ఎవరికి మధ్య ఉంటుంది, వ్యక్తుల మధ్య ఉంటుంది, అంతేగాని హాబీస్ కి ఆయన అన్కోఆపరేటివ్ గా ఉంటాడు అనేది రాంగ్. కాబట్టి ఇక్కడ మనకి టూ వచ్చింది, కాబట్టి మనం ఏం చెప్పలేమంటే మనకి ఏం రాదు, రీకాల్సిటెంట్ రాదు. మనకి ఏమన్నాడు, గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉండాలి, మీనింగ్ వైజ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ మనం మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, లేజీ అండ్ అన్కోఆపరేటివ్ అంతవరకు సరిపోతుంది, కానీ గ్రామటికల్ గా చూసుకున్నప్పుడు అన్కోఆపరేటివ్ టు న్యూ హాబీస్, సో కొత్త హాబీస్ అంటే ఆయనకి ఇష్టం లేదంట, కొత్త హాబీస్ అంటే ఇష్టం లేదు అన్న ఏమంటాం మనం, ఇక్కడ టూ వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ఎవర్స్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, ఎవర్స్, ఏవిఈఆర్సిఈ. ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటెన్స్ డిస్లైక్ అంటామండి. దేనైనా సరే నచ్చకపోతే దాన్ని ఏమంటామంటే ఎవర్స్ అంటాం. కాబట్టి ఏం చెప్పొచ్చు, ద పర్సన్ ఎట్ మై ఆఫీస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లేజీ అండ్ ఎవర్స్ టు న్యూ హాబీస్ అండ్ వెకేషన్స్. వెకేషన్స్ అన్నా హాబీస్ అన్నా ఆయనకి ఇష్టం ఉండదు, అలా చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఏం చెప్పకూడదు, రీకాల్సిటెంట్ టూ అని చెప్పలేము. కాబట్టి మనకి థర్డ్ స్టేట్మెంట్ లో కూడా సో ప్రాపర్ గా లేదు. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ లో మాత్రమే ప్రాపర్ గా ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ వన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. మనకి క్వశ్చన్ నెంబర్ 4 కూడా మనకి సేమ్ డైరెక్షన్స్ కాబట్టి డైరెక్ట్ గా ఆ వర్డ్ చూద్దాం. రైట్, మనకి ఇచ్చిన వర్డ్ మనకి ఏముంది, లాకోనిక్. ఏముంది మనకి, లాకోనిక్. ఫస్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దామండి. రైట్, మనకి ఇక్కడ చివర సఫిక్స్ ఏమొచ్చింది, ఐసి. నార్మల్ గా మనకి ఇలా వచ్చింది అనుకోండి, ఆప్టిమిస్టిక్ అన్నాం అనుకోండి, ఆప్టిమిస్టిక్ ఓకేనా, ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ ఓకేనా. రైట్, ఇలా వచ్చాయి అనుకోండి, చివరి ఏమొచ్చింది మనకి, ఐసి. చివరి ఏమొచ్చింది మనకి, ఐసి. మనకి నార్మల్గా ఇలా మనకి చివరి ఐసి వస్తే ఏమైతే అంటే అవి యాడ్జెక్టివ్స్ అయితే అండి, ఏమైతే మనకి యాడ్జెక్టివ్. సో ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్, పెసిమిస్టిక్ అంటే హోప్లెస్. సో ఇది కూడా మనకి ఏమైతే అంటే యాడ్జెక్టివ్. లాకోనిక్ ఏమవుతుంది మనకి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్, లాకోనిక్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటంటే సో స్పీకింగ్ లెస్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, స్పీకింగ్ లెస్. స్పీకింగ్ లెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా. లేదంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఫ్యూ వర్డ్స్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, ఫ్యూ వర్డ్స్, యూజింగ్ ఫ్యూ వర్డ్స్. సో తక్కువ వర్డ్స్ యూజ్ చేయడం ఏమంటామంటే లాకోనిక్ అంటాం. ఏమంటాము, లాకోనిక్. దీనికి ఒక న్యూమోనిక్ చెప్తా. ఆ న్యూమోనిక్ చెప్పే ముందు ఇంకొన్ని వర్డ్స్ మనం డిస్కస్ చేద్దామండి ఓకేనా. కొన్ని వర్డ్స్ చూద్దాం. రైట్, సో వర్డ్స్ ఏంటి మనకి ఇక్కడ, డిప్సోమేనియా, ఓకే, డిప్సోమేనియా ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే లోక్వాషియస్, నెక్స్ట్ లాకోనిక్. ఓకే, ఈ త్రీ వర్డ్స్ మనం ఒకేసారి గుర్తుపెట్టుకుందాం. ఒక చిన్న థీమ్తో గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏముంది, డిప్సోమేనియా. మనకి ఎప్పుడైనా సరే మేనియా వచ్చింది అనుకోండి, మేనియా అంటే మీనింగ్ ఏంటంటే ఎక్సెసివ్ లైకింగ్. దేనైనా సరే చాలా ఎక్కువగా ఇష్టపడితే, సో చాలా ఎక్కువగా కోరుకుంటే దాన్ని ఏమంటామంటే మేనియా అంటామండి, మేనియా. సింపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే క్రేవింగ్ అని చెప్పొచ్చు ఓకేనా. సో క్రేవింగ్, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే అబ్సెషన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, అబ్సెషన్ అని చెప్పొచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే స్ట్రాంగ్ లైకింగ్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, స్ట్రాంగ్ లైకింగ్. సో క్రేవింగ్ ఫర్, అబ్సెషన్ విత్, స్ట్రాంగ్ లైకింగ్ ఫర్. సో దేనికంటే ఆల్కహాల్ అండి. దేనికి, ఆల్కహాల్. సో ఎవరైతే ఆల్కహాల్ అంటే సో చాలా ఇష్టపడతారు, అంటే ఆల్కహాల్ లేకుండా ఉండలేరు, అలాంటి వాళ్ళని ఏమంటామంటే డిప్సోమానియాక్స్ అంటారండి. ఏమంటారు, డిప్సోమానియాక్ అంటే మీనింగ్ ఏంటి, క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్, క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఏమొచ్చిందంటే డిప్ వచ్చిందండి. న్యూమోనిక్ చెప్తా చూడండి. రైట్, డిప్ అంటే ఏంటి, మునిగిపోవడం. ఇలాంటి వాళ్ళు దేంట్లో మునిగిపోతారు, ఆల్కహాల్లో మునిగిపోతారు. రైట్, అలా ఆల్కహాల్లో మునిగిపోతారు అంటే వాళ్ళు ఏమంటాం మనం, డిప్సోమేనియాక్ అంటారు. ఏమంటారు,
డిప్సోమేనియాక్, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్. మరి వన్స్ ఆ ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఆల్కహాల్ తీసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు? చాలా ఎక్కువ మాట్లాడతారా, తక్కువ మాట్లాడతారా? చాలా చాలా ఎక్కువ మాట్లాడతారు. అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు కదా, ఆ కంట్రోల్లో లేకపోవడం వల్ల అన్ని విషయాలు మాట్లాడతారు, అందరి గురించి కూడా మాట్లాడతారు కదా. అలా ఎక్కువ మాట్లాడడం ఏమంటాం మనం? లొక్వాషియస్ అంటామండి. ఏమంటాము? లొక్వాషియస్. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మనం టాకటివ్ అనొచ్చు. ఏమనొచ్చు? టాకటివ్. సో దీనికి మనకి ఆపోజిట్ ఏమవుతుందంటే లాకోనిక్ అవుతుందండి. ఏమవుతుంది? లాకోనిక్. సో మనకి లాకోనిక్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ స్పీకింగ్. అంటే ఏమని చెప్పొచ్చు? ఫ్యూ వర్డ్స్. ఏం చెప్పొచ్చు మనం? ఫ్యూ వర్డ్స్. తక్కువ మాటలు యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే లాకోనిక్. ఎక్కువ మాటలు యూజ్ చేస్తే లొక్వాషియస్ అంటాము, తక్కువ మాటలు యూజ్ చేస్తే లాకోనిక్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి, రైట్? సో లొక్వాషియస్ అంటే ఎప్పుడు అనుకున్నాం మనం? డిప్సోమానియాక్ అంటే ఆల్కహాల్ తీసుకున్నాక సో వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి లొక్వాషియస్. సో దాన్ని ఏమనుకుంటారంటే, ఆల్కహాల్ ఏమనుకుంటారంటే ఎనర్జీ టానిక్ అనుకోండి. ఏమనుకుంటారు? ఎనర్జీ టానిక్ అనుకోండి, రైట్? సో ఎనర్జీ టానిక్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ ఎనర్జీ టానిక్ లేదనుకోండి, సో దాన్ని ఏమంటామంటే, సో న్యూమోనిక్ ఏంటంటే లాకోనిక్ కదా, దీన్ని ఏమనుకుంటారంటే ల్యాక్ ఆఫ్ టానిక్. ఏమనుకుంటారు? ల్యాక్ ఆఫ్ టానిక్, ఎనర్జీ టానిక్. సో ఎనర్జీ టానిక్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ టానిక్, లాకోనిక్. సో ఎనర్జీ టానిక్ లేకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడగలుగుతారా? సో ఎనర్జీ రాదు కాబట్టి మాట్లాడలేరు, కాబట్టి తక్కువ మాట్లాడతారు, కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫ్యూ వర్డ్స్. సో లాకోనిక్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యూ వర్డ్స్. లొక్వాషియస్ మీనింగ్ ఏంటి? టాకటివ్. ఇక్కడ మనకి ఇంకో మీనింగ్, ఇంకో పాసిబిలిటీ ఏంటంటే లొక్వా అంటే మనకి ఏమైందంటే సో టు టాక్ అనే రూట్ వర్డ్ కూడా ఉందండి. ఓకేనా? లొక్వా అంటే మీనింగ్ ఏంటి? టు టాక్ అనే రూట్ వర్డ్ కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? సో మొత్తానికి మనకి లొక్వాషియస్ అని మీనింగ్ ఏంటి? టాక్టివ్. దీన్ని మనం సమ్ టైమ్స్ ఏమనొచ్చు అంటే వెర్బోస్ అని కూడా అనొచ్చు అండి. ఏమనొచ్చు? వెర్బోస్. గుర్తుపెట్టుకోండి, వెర్బోస్. లొక్వాషియస్ మీన్స్ వాట్? టాకటివ్. దాన్ని మనం ఏమనొచ్చు? వెర్బోస్ అని కూడా అనొచ్చు, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏముందో చూడండి, లాకోనిక్. లాకోనిక్ అంటే ఏమనుకున్నాం మనం? ఫ్యూ వర్డ్స్ యూజ్ చేయడమే. దీన్ని ఏమంటామంటే టెర్స్ అని కూడా అనొచ్చు అండి. ఏమనొచ్చు? టెర్స్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? టెర్స్, వెర్బోస్. ఈ రెండు ఏమైతే మనకి యాంటనమ్స్. మొత్తానికి మీకు ఏం గుర్తుండాలంటే డిప్సోమేనియా అంటే గుర్తుండాలి, లొక్వాషియస్ అంటే గుర్తుండాలి, లొక్వా అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటి? టు టాక్ అని గుర్తుండాలి, లాకోనిక్ అంటే ల్యాక్ ఆఫ్ టానిక్ అంటే తక్కువ మాట్లాడతారని గుర్తుండాలి. అంటే ఫ్యూ వర్డ్స్, తక్కువ మాటలు మాత్రమే యూజ్ చేస్తారు, కొన్ని వర్డ్స్ లో మాత్రమే యూజ్ చేస్తారు, దాన్ని ఏమంటామంటే లాకోనిక్. ఇప్పుడు మనం ఈ వర్డ్స్ మనకి ప్రాపర్ సెన్స్ లో వాడారో లేదో చూద్దాం, ఓకే? సో లాకోనిక్. సో యాడ్జెక్టివ్ స్పీకింగ్ లెస్, దాన్ని ఏమనుకోవచ్చు మనం? యూజింగ్ ఫ్యూ వర్డ్స్. ఇప్పుడు మనం చూద్దాం. జాన్ కీట్స్ ఈజ్ నోన్ ఫర్ హిస్ లాకోనిక్ పోయమ్స్, పిక్చరిస్క్ సీన్స్ అండ్ నేచురల్ ల్యాండ్స్కేప్. ఇక్కడ మనకి ఏమంటున్నాం చూడండి, సో ఒక పోయిట్ గురించి మాట్లాడుతున్నాం. పోయిట్ ఏం రాస్తారు? పోయమ్స్ రాస్తారు. ఆ పోయమ్స్ లో లాకోనిక్ అంటే ఎక్కువ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడా, తక్కువ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడా? తక్కువ వర్డ్స్ యూజ్ చేసి కన్సైజ్, ఏం చెప్పొచ్చు? కన్సైజ్ అని చెప్పొచ్చు అండి. కన్సైజ్. తక్కువ మాటలు యూజ్ చేసి, తక్కువ వర్డ్స్ యూజ్ చేసి ఆ పోయమ్స్ రాస్తున్నాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కన్సైజ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? కన్సైజ్. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో సో కాంటెక్స్ట్ వైజ్, గ్రామటికల్ గా రెండు సరిపోతున్నాయి కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? లాకోనిక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కన్సైజ్, ఫ్యూ వర్డ్స్, రైట్? సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, ఓకేనా? టు బి లాకోనిక్ ఇస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అంటే మీనింగ్ ఏంటి? అందరికీ అది పాసిబుల్ కాదు అని, ఓకేనా? నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అంటే మీనింగ్ ఏంటి? అందరికీ పాసిబుల్ కాదు అనే సెన్స్ లో వాడుతున్నాం, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, ఇట్ ఈస్ ఒరాటరీ స్కిల్ ఫ్యూ పొసెస్. పొసెస్ అంటే కలిగి ఉండడం, అది కొందరికి మాత్రమే సో అది వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? సో అందరూ కూడా మనం ఎఫెక్టివ్ గా మాట్లాడలేరు, రైట్? సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే సో అందరూ కూడా ప్రిసైజ్ గా, కన్సైజ్ గా చెప్పలేరు. కొంతమంది చాలా ఎక్కువ వర్డ్స్ యూజ్ చేస్తారు, బాగా టాకటివ్ గా ఉంటారు. అలా కాకుండా కొంతమంది మాత్రం ఎలా ఉంటారు? సో షూర్ షార్ట్ గా ఏదైతే చెప్పాలో వాటిని మాత్రమే చెప్పి దాన్ని కాన్వర్జేషన్ ని క్లోజ్ చేస్తారు. అలా మనకి షార్ట్ గా చెప్పాలంటే షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, అలా షార్ట్ అండ్ స్వీట్ గా, కన్సైజ్ గా, తక్కువ వర్డ్స్ తో మాత్రమే కన్వే చేయగలిగే ఆ కెపాసిటీ, అంటే ఆ ఎబిలిటీ అనేది అందరికీ ఉండదు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి గ్రామటికల్ గా సరిపోయింది, కాంటెక్స్ట్ వైజ్ కూడా సరిపోయింది, కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, ఓకే? The approach as imagined by this paper is laconic and impractical to achieve. ఓకే, మనకి ఏముంది చూడ, ద అప్రోచ్ యాజ్ ఇమేజిన్డ్ బై దిస్ పేపర్. ఈ పేపర్ లో మనకి ఇమేజినేషన్ ఎలా ఉందంటే మనకి లాకోనిక్. చెప్పవచ్చా మనం? చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే దీని తర్వాత ఏమని చూడండి,
ఇంప్రాక్టికల్ టు అచీవ్. సో అచీవ్ చేయడం అనేది ప్రాక్టికల్ కాదు అంటున్నామంటే అది ఎలా అయి ఉండాలి, మనకి ఫార్ ఫ్రమ్ రియాలిటీ అయి ఉండాలి. దేని గురించి మాట్లాడాలంటే ఇంప్రాక్టికల్, ప్రాక్టికల్ కాదు అనే సెన్స్ లో వాడాలి కానీ తక్కువ వర్డ్స్ యూజ్ చేయాలనే సెన్స్ లో వాడకూడదు. కాబట్టి ల్యాక్ అనేది ఇక్కడ రాకూడదు. మనకి ఏం రావచ్చు, ఈజ్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ద అప్రోచ్ యాజ్ ఇమాజిన్ బై దిస్ పేపర్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ అండ్ ఇంప్రాక్టికల్ టు అచీవ్ అని చెప్పొచ్చు. కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాము, అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం. అప్రోచ్ గురించి చెప్పేటప్పుడు ఆ అప్రోచ్ అనేది రియాలిటీకి దగ్గర లేదని చెప్పొచ్చు కానీ తక్కువ వర్డ్స్ లో ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే మనం అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ద అప్రోచ్ యాజ్ ఇమాజిన్ బై దిస్ పేపర్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ అండ్ ఇంప్రాక్టికల్ టు అచీవ్ అని చెప్పొచ్చు. కానీ మనకి ఏం చెప్పకూడదు, లాకానిక్ చెప్పలేము. కాబట్టి మనకి ఏమైందంటే 1 and 2 లో మాత్రమే ప్రాపర్ గా యూజ్ చేసాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 1 and 2. సో ఓన్లీ 1 and 2 కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో ఆప్షన్ ఈ, ఓన్లీ 1 and 2. Now let us go for the next question. Let us answer this question. Okay, so మనకి సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి ఏం చేద్దామంటే వర్డ్ యూసేజ్ కాబట్టి డైరెక్ట్ గా చేద్దాం. రైట్, ఇచ్చిన వర్డ్ మనకి ఏముందంటే క్యాజువల్. ఇవ్వడం ఇక్కడ క్యాజువల్. మనకి క్యాజువల్ మనం ఏం చేయొచ్చు, ఐఎన్జీ యాడ్ చేయొచ్చు లేదా. సో క్యాజువలింగ్ ఐఎన్జీ యాడ్ చేయగలచ్చు కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది, వర్బ్. గుర్తుపెట్టుకోండి. రైట్, ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి మనం ఐఎన్జీ యాడ్ చేయగలిగితే అది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. సో మనకి క్యాజువల్ మనకి ఏంటి, వర్బే. మీనింగ్ ఏంటంటే పెర్సుయేడ్ అంటామండి. పెర్సుయేడ్. సో పెర్సుయేడ్ మీనింగ్ ఏంటి, ఎవరినైనా సరే ఒప్పించడాన్ని ఏమంటామంటే పెర్సుయేడ్ అంటామండి. ఒప్పించడాన్ని ఏమంటాము, పెర్సుయేడ్. గుర్తుపెట్టుకోండి. రైట్, సో క్యాజువల్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏంటి, వర్బ్. సో మీనింగ్ ఏంటి, పెర్సుయేడ్ మీనింగ్ ఏంటి, ఒప్పించడం. సో వాళ్ళు ఒప్పుకునే విధంగా సో ప్రోత్సహించడాన్ని ఏమంటామంటే పెర్సుయేడ్ అంటామండి. ఎంకరేజ్ చేయడాన్ని ఏమంటాము, పెర్సుయేడ్ అంటాం. రైట్, లేదంటే సమ్ టైమ్స్ దీనికి ఏం చెప్పొచ్చు అంటే సో ల్యూర్ అని చెప్పొచ్చు అండి. అట్రాక్ట్, ల్యూర్. దీన్ని మనకి నెగటివ్ కంటెక్స్ట్ లో వాడతారు. ల్యూర్ అనేది అంటే అట్రాక్ట్, అంటే వాళ్ళు ఆ పని చేసే విధంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళని సో రైట్ అట్రాక్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం, ల్యూర్ అంటాం. సో ల్యూర్ అనొచ్చు అంటే పెర్సుయేడ్ అనొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం మనము పెర్సుయేడ్ అనే సెన్స్ లో వాడతాం. రైట్, ఇప్పుడైతే మనకి సో వర్బ్ అని తెలుసు, మీనింగ్ తెలుసు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ లో ప్రాపర్ గా ఉందో చూద్దాం. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్, మోస్ట్ పీపుల్ రిసార్ట్ టు క్యాజువలింగ్ ఆఫ్ దేర్ సీనియర్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ అండ్ ప్రమోషన్ బట్ సచ్ ఎఫర్ట్స్ ఆర్ షార్ట్ లివ్డ్. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, సో రిసార్ట్ టు క్యాజువలింగ్. ఇక్కడ మనకి క్యాజువలింగ్ ఎలా వాడారంటే జెరండ్ గా వాడారండి. ఎలా వాడారు, జెరండ్. అది జెరండ్ గా ఎలా చెప్తున్నాం, ఇక్కడికి నార్మల్ గా 2 వస్తే మనకి ఏం రావాలి, V1 రావాలి. అది మనకి కాన్సెప్ట్ తెలుసు. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ ఈ 2 అనేది మనకి ఇన్ఫినిటివ్ కాదండి. ఈ 2 ఏమవుతుందంటే మనకి సో రైట్ రిసార్ట్ 2 అనేది మనకి ఏమవుతుందంటే ప్రిపోజిషన్. ఏమవుతుంది, ప్రిపోజిషన్. రిసార్ట్ మనకి ఏమైందంటే వర్బ్ అండి. రిసార్ట్ మనకి ఏంటి, వర్బ్. ఈ వర్బ్ తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది 2. ఈ 2 ఏమైందంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ నార్మల్ గా 2 అనేది ఇన్ఫినిటివ్ అయితే మాత్రమే V1 వస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 ఏంటి, అక్కడ ఇన్ఫినిటివ్ కాదు, ప్రిపోజిషన్. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావాలి. ఆ నౌన్ ఒకవేళ వెర్బ్ అయితే ఎందులో ఉండాలి, V4. ఎందుకు, V4 మనకి ఏమవుతుందంటే జెరండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యాజువలింగ్ అనే మనకి ఏంటి, జెరండ్. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి పెర్సుయేడింగ్. మనకి మోస్ట్ పీపుల్ రిసార్ట్ టు పెర్సుయేడింగ్ ఆఫ్ దేర్ సీనియర్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్. అంటే సో సక్సెస్ అవ్వడం కోసం కొంతమంది ఏం చేస్తారంట, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంట, సీనియర్స్ ని పెర్సుయేడ్ చేస్తారంట. సో సీనియర్స్ ని పెర్సుయేడ్ చేసి వాళ్ళకి కావాల్సిన సక్సెస్ వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి కాంటెక్స్ట్ వైజ్ సరిపోయింది, మీనింగ్ పరంగా కూడా సరిపోయింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఓకేనా. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, ద షిప్ వాజ్ ఇన్ ఏ రెక్. మనకి రెక్ అంటే మీనింగ్ ఏంటంటే డ్యామేజ్. సో డ్యామేజ్ అయిపోతే దాన్ని ఏమంటాం, రెక్ అంటామండి. ఓకేనా, ద షిప్ వాజ్ ఇన్ ఏ రెక్, ఇట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ వాండరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎయిమ్లెస్ రోమింగ్ అని చెప్పొచ్చు అండి. వాండరింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఎయిమ్లెస్ రోమింగ్. ఏమి ఎయిమ్ లేకుండా సో రోమ్ చేయడాన్ని ఏమంటామంటే వాండరింగ్ అంట. అటు ఇటు తిరగడాన్ని ఏమంటాం, వాండరింగ్. రైట్, ద షిప్ వాజ్ ఇన్ రెక్, ఇట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ వాండరింగ్ ఇన్ డీప్ సీస్ అండ్ క్యాజువల్ టు ద షోర్స్. మనకి క్యాజువల్ టు ద షోర్స్ ఇన్ ఏ డెబిలిటేటెడ్ కండిషన్. మనకి డెబిలిటేటెడ్ మీనింగ్ ఏంటంటే వీక్ అండ్ డెబిలిటేటెడ్ అంటే మీనింగ్ ఏంటి, వీక్. కాబట్టి వీక్ కండిషన్ లో షోర్ అంటే మీనింగ్ ఏంటి, తీరం. సో తీరాన్ని ఏమంటామంటే షోర్ అంటామండి. తీరాన్ని ఏమంటాం మనం, షోర్. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది, షిప్ అనేది సో రోమ్ అవుతుంది. ఎక్కడ రోమ్ అవుతుంది, సో ఓషన్ లో, సో షీస్ లో అక్కడ రోమ్ అవుతుంది. రైట్, అక్కడ ఏం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. అక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, తీరానికి తీసుకొచ్చారు. తీరానికి తీసుకొచ్చారు అని చెప్పాలి. ఆ తీసుకొచ్చాడు మనం ఏమంటాము, 2 వచ్చింది కదా, బాట్ అంటాం కానీ క్యాజువల్ అంటామా, పెర్సుయేడ్ అంటాం. మనం షిప్ ని మనం పెర్సుయేడ్ చేయొచ్చా, షిప్ ని మనం పెర్సుయేడ్ చేయలేము. ఒక మనిషిని అయితే మనం ఏం చేయొచ్చు, పెర్సుయేడ్ చేయొచ్చు, కానీ షిప్ ని మనం ఏం చేయలేము, పెర్సుయేడ్ చేయలేము.
షిప్ ని ఏం చేస్తారు, తీసుకొస్తారు. ఆ తీసుకురావడం ఏమంటామంటే బ్రాట్ అంటాం. సో బాట్ అంటాం, బ్రాట్. బ్రింగ్ బ్రాట్ తీసుకొచ్చారు అని చెప్పడం ఏమంటాం మనం, బ్రాడ్ అంటే. కాబట్టి ఏమవ్వాలంటే సో డీప్ షీస్ అండ్ బ్రాడ్ టు ద షోర్స్ అని చెప్పాలి కానీ సో క్యాజువల్ టు ద షోర్స్ అని చెప్పలేము. కాబట్టి ఇక్కడ మనకి సో ప్రాపర్ గా యూసేజ్ లేదు. ఎందుకంటే మనకి ఒక షిప్ ని మనం ఏం చేయలేము, మనం పెర్సుయేట్ చేయలేము. ఒక మనిషిని అయితే మనం ఏం చేయొచ్చు, పెర్సుయేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఇది రాంగ్. నెక్స్ట్ మనం థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, ఓకేనా. థర్డ్ స్టేట్మెంట్ ఏమో చూడండి, బై ఆఫరింగ్ దెమ్ అవుట్రేజియస్ బోనసెస్, ఓకేనా. అవుట్రేజ్ మీనింగ్ ఏంటంటే షాకింగ్, ఓకేనా. సో ఆస్టానిషింగ్ అని చెప్పొచ్చు, ఓకేనా. సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు, ఒక ఎక్సెసివ్లీ సర్ప్రైజింగ్, రైట్. ఎలాంటి బోనస్ ఇస్తున్నారంట, సర్ప్రైజింగ్ బోనస్ ఇస్తున్నారు, అవుట్రేజియస్ బోనసెస్ ద ఏజెన్సీ ట్రైస్ టు క్యాజువల్ కాలేజ్ ప్లేయర్స్ టు సైన్ విత్ ప్రొఫెషనల్ టీమ్స్. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సో మంచి మంచి బోనస్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, పెర్సుయేట్ చేస్తున్నారు. దేనికోసం పెర్సుయేట్ చేస్తున్నారు, రైట్. సో ప్రొఫెషనల్ టీమ్స్ తో సైన్ చేయడం కోసం ఫోర్స్ చేస్తున్నారు, పెర్సుయేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఆ మీనింగ్ వస్తుంది కదా. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ ట్రైస్ టూ, ఇక్కడ మనకి టూ వచ్చిందా, టూ ప్లస్ ఏం రావాలి, V1 రావాలి. ఎందుకంటే ఈ టూ మనకి ఏంటంటే ఇన్ఫినిటివ్, ఏంటి అక్కడ టూ ఇన్ఫినిటివ్ మనకి ఎప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే 2+V1 వస్తుందండి. ఏమొస్తుంది, 2+V1. కాబట్టి టూ కాజువల్, టూ పెర్సుయేట్, ట్రైయింగ్ టు పెర్సుయేట్ కాలేజ్ ప్లేయర్స్ టు సైన్ విత్ ప్రొఫెషనల్ టీమ్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, టూ కాజువల్, 2+V1. అంటే ఇక్కడ మనకి మీనింగ్ సరిపోయింది, కాంటెక్స్ట్ మనకి గ్రామటికల్ గా కూడా సరిపోయింది. కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది 3 కూడా అవుతుంది. కాబట్టి 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి, 1 and 3 ఓన్లీ 1 and 3. కాబట్టి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ E.